నిమిషాల్లో ప్రాణాలు తీసే గుండెపోటును ముందే గుర్తిస్తే ఎంతో మందిని బతికించవచ్చు. ఆ లక్ష్యంతోనే ఈ యువ పరిశోధకుడు ప్రయోగాలు చేపట్టాడు. తక్కువ ఖర్చుతో ప్రాథమిక దశలోనే గుండెపోటును పసిగట్టగలిగే సియోట్రాక్ పోర్టబుల్ పరికరం రూపొందించాడు. ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్తో గౌరవించింది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనుకుంటున్న విశాఖపట్నం గీతం యూనివర్సిటీ పరిశోధకుడు కొండా వెంకటసాయిపై ప్రత్యేక కథనం. గుండెపోటు ముప్పు ముందే గుర్తించాలంటే ఖరీదైన ల్యాబ్, భారీ యంత్రాలు, అనుభవం ఉన్న వైద్యులు ఉంటేనే సాధ్యం. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఈ యువకుడు అతి తక్కువ ఖర్చుతో గుండెపోటును గుర్తించే పోర్టబుల్ పరికరం కనుగొన్నాడు. సామాన్యులకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ పరిశోధనకు గాను కేంద్రం ప్రోత్సాహకం అందించింది. ఈ యువకుడి పేరు వెంకటసాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట. తల్లిదండ్రులు శారద, శ్రీధర్ స్వామి. ఇద్దరూ ఉపాధ్యాయులే. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే వెంకటసాయి పరిశోధనల పట్ల ఆసక్తి చూపడంతో అటువైపు ప్రోత్సహించారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన పరిశోధన బాట పట్టారు. ప్రతి ఇంటికి ఉన్న ఆరోగ్య సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా మా అన్నయ్యకి సింగిల్ కిడ్నీ పేషెంట్ అనమాట. సో అలా అంటే నేను చిన్నప్పటి నుంచి దాంట్లో ఏం జరుగుతుంది, సైన్స్ ఎలా అవుతుంది, దాని వెనకాల ఉన్న సమస్యల వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉండేది. సో దాని బేస్ మీద నేను బయోటెక్నాలజీ తీసుకున్నాను. MBBS రాశాను, కానీ నీట్ వచ్చింది కానీ ప్రైవేట్ సీట్లో వచ్చింది కాబట్టి అప్పుడు చేయలేకపోయాను. అండ్ సో అలా నేను ఏదో చేయాలి, లైక్ బయోటెక్నాలజీకి సంబంధించింది ఆరోగ్యం వ్యాధి గురించి చదవాలి, ఇంకా మాలిక్యులర్ బయాలజీ, దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, అసలు వ్యాధి ఎలా వస్తుంది, వ్యాధి ఎలా సోకుతుంది, మనకి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు, రక్తపోటు డిసీజెస్ అంటారు, కొత్త ఇప్పుడు చూస్తున్న మన కోవిడ్-19 కూడా ఉంది. సో అవన్నీ ఎలా వస్తున్నాయి, ఎలా సోకుతున్నాయి, మన బాడీలో జరుగుతున్న ఆ మాలిక్యులర్ మెకానిజమ్స్ ఏంటి, వాటిలో అవుతుందని అది తెలుసుకోవాలన్న ఒక చిన్న క్యూరియాసిటీ, కుతూహలత నాలో ఎప్పుడు ఉండేది. గుండెపోటును పసిగట్టగలిగేందుకు వెంకటసాయి రూపొందించిన సియోట్రాక్ పోర్టబుల్ పరికరంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చిన్న క్లినిక్లో, అంబులెన్స్లలోనే గుండెపోటు ముప్పు తక్షణమే పసిగట్టవచ్చు. అత్యవసర సమయంలో రోగిని పెద్ద ఆసుపత్రికి తరలించేలోపే ప్రాథమిక చికిత్స అందించేందుకు ఈ పరికరం ఎంతగానో తోడ్పడుతుంది. సో ప్రస్తుతం మన ఆరోగ్య రంగంలో ఉన్నవి రెండు పరీక్షలు, ఒకటి ECG పరీక్ష, ఒకటి ట్రోపోనిన్ పరీక్ష. కానీ ఏమవుతుందంటే ఈ ట్రోపోనిన్ అనే ఒక ప్రోటీన్ మన గుండె కండరాలు ఎప్పుడైతే కంప్లీట్గా దెబ్బతింటాయో అప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. కానీ ఈ గుండె కండరాలు దెబ్బతినే ముందు కూడా కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మన బాడీలో, మన గుండె రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాటిని మనం సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అని అంటాము. సో ఈ ట్రోపోనిన్ ఈ మధ్యలో రిలీజ్ అయ్యే వాటిని ట్రోపోనిన్ బ్లైండ్ విండో పీరియడ్ లో రిలీజ్ అయ్యే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, లైక్ HFAB, CKMB, ఇలా చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. వాటన్నింటినీ మేము ఆల్రెడీ వాటి గురించి తెలిసినవే, వాటన్నింటినీ మేము సేకరించి వాటిని ఒక చిన్న ఎలక్ట్రోడ్ డివైజెస్ మీద, ఇలాంటి ఎలక్ట్రోడ్స్ మీద కోట్ చేసి వాటిని మనం ఒక చిన్న పరికరం ద్వారా టెస్ట్ చేయొచ్చు అలా టెస్ట్ చేయొచ్చు అనేది నా ప్రాజెక్ట్. ప్రాణాలను కాపాడే ఈ అత్యున్నత పరిశోధనకు గాను వెంకటసాయికి ప్రధానమంత్రి ఫెలోషిప్ ఫర్ డాక్టోరల్ రీసెర్చ్ వరించింది. దేశవ్యాప్తంగా ఆ గుర్తింపు అందుకున్న 51 మంది పరిశోధకుల్లో వెంకటసాయి ఒకరు కావడం విశేషం. ఈ ఫెలోషిప్ కింద కేంద్ర ప్రభుత్వం వెంకటసాయికి 4 ఏళ్ల పాటు నెలకు 90,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అంతేకాదు పరిశోధనకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ రూపంలో భరించనుంది.
చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, లేదా ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, అది నిజంగా చెస్ట్ పెయినా లేకపోతే జస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూవా అనే ఒక చిన్న పరికరం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దీంట్లో మేము ఏఐ సాంకేతికత కూడా, అంటే ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అందరికీ తెలిసిందే, దాన్ని కూడా మేము ఇంక్లూడ్ చేసి మనకు ఒక రిస్క్ స్కోర్ అనేది వస్తుంది. అంటే మీరు ఎంత రిస్క్లో ఉన్నారు, ఎంత శాతం రిస్క్లో ఉన్నారు, ఎంత పర్సంటేజ్ రిస్క్లో ఉన్నారని కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఈ డిసీజ్ ద్వారా. సో మేము ఈ పరికరాన్ని లైక్ రాబోయే రోజుల్లో ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ, పిహెచ్సిస్ అంటారు కదా, దాంట్లో అయినా, అంబులెన్సెస్లో అయినా, లేదా పాయింట్ ఆఫ్ కేర్ డివైస్లో మేము వాటిని ముందుగానే అక్కడ ఉంటే ఒక నర్స్ వచ్చిన పేషెంట్ బ్లడ్ తీసుకొని, లేదా ఫింగర్ మీద ఉన్న బ్లడ్ తీసుకొని టెస్ట్ చేసి మీరు ఇంత రిస్క్ స్కోర్తో ఉన్నారు, మీకు ఈ ప్రోటీన్స్ ఇంత రేంజ్లో ఎలివేట్ అయ్యాయని చెప్పొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అండ్ ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ రాయడం ద్వారా నాకు ప్రధానమంత్రి ఫెలోషిప్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియాలో 51 స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు, అందులో నేను ఒక వ్యక్తిని. ఎయిమ్స్లో పరిశోధన అనుభవం ఉన్న డాక్టర్ రాహుల్ కుమార్ పర్యవేక్షణలో ఈ పరికరం రూపుదిద్దుకుంటోందని అంటున్నాడు వెంకటసాయి. వైద్య రంగంలో ఈ ఆవిష్కరణ నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని గీతం వర్సిటీ లైఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ నీరజ్ కుమార్ మిశ్రా ధీమా వ్యక్తం చేస్తున్నారు. By using that very basic fundamental principle, he has designed a sensor. So that sensor is coated with one particular molecule, the antibodies. The antibody binds very specific proteins. Those proteins elevates in heart failure, cardiac infarction. So those protein will bind to the antibody. That antibody already bound to the sensor. So you have already one resistance you change. So after that binding, the resistance will change again, and you will measure the properties of the current. So that Bankit is designed. త్వరగా ఈ పరికరం అందుబాటులోకి వస్తే ఎంతో మంది ప్రాణాలను సకాలంలో కాపాడవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు వెంకటసాయి.